ఇలా మాధవీలత ఏడుందన్నా? ఎందుకు నువ్వు ఈ విషయాన్ని ఖండిస్తలేవు? ఎందుకు ఖండిస్తలేవు? హిందూ అమ్మాయికే కదా అత్యాచారం జరిగిందని అన్ని కేసులు అయిపోయినాయి. వాడు లోపల పోయిండు, వాళ్ళ నాయన దిగి వచ్చిండు, ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఇది మభ్య పెడుతందుకు, ఇది ఎక్కడక్కడ సెటిల్ చేసేందుకు, మధ్యలో బ్రోకర్లను పెట్టి సెటిల్ చేస్తా అనుకున్నాడు. అవన్నీ కాలే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటి ఇచ్చింది, అది జైలుకు పోయిండు. ఇప్పుడన్నా వచ్చి మైకి ముంగట్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇయ్యి, నీ హిందుత్వాన్ని రుజువు చేసుకో, నీ హిందుత్వాన్ని నిరూపించుకో. ఇవన్నీ బ్రదర్ దొంగలు బీజేపీ వాళ్ళు. అరే రే నిజంగా వీళ్ళకు ఎట్లా ఉండాలి ఎరకనా శిక్ష, ఎంత కఠినంగా ఉండాలి అని అంటే ఆ పైన దేవుడు కఠినంగా శిక్షిస్తాడు వీళ్ళకి. ఎందుకనంటే వీళ్ళు మోసం, దగా, హిందూ అనే పేరు మీద మోసం చేసి దగా చేసి మనుషులను మొత్తం ఎట్లా అని అంటే వాళ్ళ రక్తం పీల్చుకుంటారు వీళ్ళు.